యాక్చువల్లీ ఈ సినిమా అదే ఒక 2 ఇయర్స్ నుంచి హోల్డ్‌లో ఉంది. రిలీజ్ విషయంలో హోల్డ్‌లో పెట్టారు. అండ్ మధ్యలో మీరు ఈ సినిమాకి ముందు కూడా ఏమి ఓకే చేయలేదు. ఏంటి అంటే ఇప్పుడు మీరు ఎవరు కనిపించినా ఈ సినిమా హోల్డ్లో ఏం పెట్టలేదు. సినిమా కొంచెం టైం పట్టింది. మొత్తం అవుట్డోర్ సినిమా కొంచెం టైం పట్టింది. సో అసలు హోల్డ్లో ఏం లేదు. రిలీజ్ తర్వాత కూడా కొంచెం టైం పట్టింది కదా. రిలీజ్ తర్వాత అదే సారీ షూటింగ్ తర్వాత కూడా కొంచెం షూటింగ్ తర్వాత అనివార్య కారణాల వల్ల టైం. సో అనివార్య కారణాల వల్ల కొంచెం డిలే అయింది కదా. సో మిమ్మల్ని ఎవరు కనిపించినా మీ సినిమా ఎప్పుడు అని అడిగేవారు, మీరు కూడా చెప్పేవారు. అండ్ అంటే ఇప్పుడు మీరు ఈ మధ్యలో గ్యాప్లో కూడా ఏ సినిమా యాక్సెప్ట్ కూడా చేయలేదు. అంటే ఏంటి గ్యాప్ ఏంటి? అండ్ ఇప్పుడు ఈ తర్వాత ఫర్దర్గా ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు? అంటే అప్పుడు గ్యాప్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ టు సంగీత్ శోభన్ ఈసారి గ్యాప్ కుదిరింది. అతను బాగా డబ్బులు సంపాదించడం వల్ల నేను కొంచెం రిలాక్స్ అయ్యే ఆపర్చునిటీ దొరికింది. సో నో ఫ్యాక్ట్ టెల్లింగ్ యాక్చువల్గా నేను సంగీత్ పేచెక్ టు పేచెక్ నుంచి బతికేవాళ్ళమే. సో జెన్యున్గా దాట్స్ ది ఓన్లీ రీజన్. అంటే సినిమా ఇండస్ట్రీలో హీరోగా అవకాశం దొరకడమే గ్రేటు. 2 ఏళ్ళు నేను బ్రేక్ తీసుకునేది ఇది ఒక లగ్జరీ, ఇది ఒక అదృష్టం. బట్ జెన్యున్లీ ఇఫ్ ఇట్ వాజన్ ఫర్ మై బ్రదర్ ఐ వుంట్ బీన్ ఏబుల్ టు టేక్ దిస్ బ్రేక్. సో థ్యాంక్స్ టు హిమ్. నేను ఒకసారి ఆలోచించి యూనో ఈసారి మళ్ళీ ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు ఇట్ షుడ్ రియలీ మ్యాటర్. అండ్ ఈసారి ఏ కథ చెప్పినా నేను అన్నట్టు నాతో ఆ పాత్ర ఎలా ట్రావెల్ అవ్వాలి, ఈ సినిమా కూడా మీ అందరితో ఒక 20 years ట్రావెల్ అవ్వాలి, అలాంటి వాల్యుబుల్ కథ చెప్పాలనుకున్నాను. ఐ థింక్ దట్స్ ద రీజన్ ఐ టుక్ దట్ టైం.